జీవిత తెలుగు సినిమా నటి, దర్శకురాలు, రాజకీయ నాయకురాలు. అసలు పేరు పద్మ. స్వస్థలం శ్రీశైలం. నాన్న రామనాథం, హెల్త్ ఇన్స్పెక్టర్. అమ్మ శకుంతల నర్స్. ఒక అక్క, అన్న, చెల్లెలు. తాత ఎన్టీఆర్ వద్ద అకౌంటెంట్గా పనిచేసేవారు. తమిళ దర్శకుడు టి. రాజేందర్, ఉరవై కార్తకిలి అనే తమిళ చిత్రంలో తొలిసారి హీరోయిన్గా నటించారు. 1991లో డాక్టర్ రాజశేఖర్తో పెళ్లి జరిగింది. 1996లో మొదటి కూతురు శివాని, 2000లో రెండో పాప శివాత్మిక పుట్టారు. వార్తలలో జీవిత. 2013 చెక్ బౌన్స్ కేసు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జీవిత రాజశేఖర్ కుటుంబం. చెక్ బౌన్స్ కేసులో సినీనటి జీవిత రాజశేఖర్కు వారెంట్లు జారీ అయ్యాయి. చెక్ బౌన్స్ కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. చిత్ర నిర్మాణం కోసం ఓ రిటైర్డ్ ఇంజనీర్ పరంధామరెడ్డి వద్ద 36 లక్షల రూపాయలు తీసుకున్నారని, అప్పు తీర్చడానికి జీవిత రాజశేఖర్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో బాధితుడు నాంపల్లి కేసులో పిటిషన్ దాఖలు చేశారు. బాధితుడి పిటిషన్పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు, జీవిత రాజశేఖర్ రెండుసార్లు కోర్టుకు గైర్హాజరవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను జారీ చేసింది. 2013 అక్టోబరు 29 తేదీలోగా జీవిత రాజశేఖర్ను కోర్టులో హాజరుపర్చాలని జూబ్లీహిల్స్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నటించిన తెలుగు చిత్రాలు: తలంబ్రాలు 1986, ఆహుతి 1987, ఇదా ప్రపంచం 1987, డామిట్ కథ అడ్డం తిరిగింది 1987, రాక్షస సంహారం 1987, అన్నా చెల్లెలు 1988, ఇంద్రధనుస్సు 1988, జానకిరాముడు 1988, నవభారతం 1988, బావా మరదళ్ల సవాల్ 1988, స్టేషన్ మాస్టర్ 1988, మంచివారు మావారు 1989, అంకుశం 1990, లాల్ సలాం 2023. దర్శకత్వం వహించిన తెలుగు చిత్రాలు: శేషు 2002, మహంకాళి 2013, సత్యమేవ జయతే